నమస్తే ట్రేడర్స్. ఇంకో కాల్ సైడ్ అయితే ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాం. అంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయితే ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఒక క్యాండిల్ అయితే క్లోజ్ అయింది. ఎంట్రీ అనేది అయితే తీసుకుంటాం. ఎందుకంటే మనకి నిఫ్టీలో చూసుకోవచ్చు, మంచి ఈఎంఐ దగ్గర బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయింది. అలాగే సేమ్ ప్రీవియస్ డే క్లోజింగ్ ఇట్లా మనకి సపోర్ట్ లెక్క వర్క్ అయింది నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో బోత్. అందుకే ఎంట్రీ అనేది అయితే తీసుకున్నాం. ఎస్ఎల్ అనేది 20 పాయింట్స్ పెట్టేస్తాం. మనము మన సెటప్ ప్రకారమే ఎంట్రీ తీసుకున్నాం. ఈ ట్రేడ్లో మనకి ఈ ట్రేడ్లో లాస్ వచ్చినా పర్లేదు. మనము రియల్ ట్రేడింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మన చాలామంది చెప్తున్నారు పేపర్ ట్రేడింగ్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి ఇవన్నీ అంటున్నారు. బట్ ఇవన్నీ చేశాను నేను ఆల్రెడీ. మీరు చూసుకోవచ్చు, నేను వీడియోస్ ఎప్పటి నుంచి పెడుతున్నాను. మీకు 3 years బ్యాక్ ఇట్లా నా వీడియో ఉంటుంది. నిఫ్టీలో వేసేది అప్పుడు ఆప్షన్ బయింగ్, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో వేస్తున్నా. మళ్ళీ మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే, మనకు సైకాలజీ అనేది టెస్ట్ అయ్యేది మెయిన్ రియల్ మార్కెటింగ్లోనే. పేపర్ ట్రేడింగ్ ఇట్లా నేను చేయలేదు అంటలేదు. బిగినర్స్ తప్పకుండా పేపర్ ట్రేడింగ్ చేయాలి, అట్లీస్ట్ 1 year అయినా. అప్పుడే మనం రియల్ మార్కెట్లోకి ఎంట్రీ అవ్వాలి. మళ్ళీ మనం రియల్ మార్కెట్లో చేసేది ఇట్లా ఓన్లీ 1 lot చేస్తున్నాము. మనకు లాస్ వస్తే ఎక్కువ రాదు. ఈ 1 lot అనేది మనకి ఫీ లెక్క మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అంతా నేర్చుకుంటున్న ఫీ అన్నమాట ఇదంతా. ఓకేనా ఫ్రెండ్స్? ఈ 1 lot చేస్తున్నాము. మళ్ళీ మనం స్ట్రిక్ట్గా ఎస్ఎల్ అనేది ఫాలో అవుతున్నాము. లాస్ ఇట్లా లిమిటెడ్ ఫాలో అవుతున్నాము. డైలీ 2 trades ఒక 1400 కంటే ఎక్కువ రాకుండా చూసుకుంటున్నాం లాస్. ఇలా మనం ఏం గ్యాంబ్లింగ్ చేస్తలేదు. ఎస్ఎల్ పెట్టకుండా ఓవర్ ట్రేడింగ్ చేసుకుంటా అవన్నీ మనం చేస్తలేదు. మనం జస్ట్ మన రూల్స్ని ఫాలో అవుతున్నాము, అన్నీ చేస్తున్నాము. ఓకే, మనం చూద్దాము, ఇంకా నేర్చుకోవాలి. మనం తీసుకున్నప్పుడల్లా మనం ఎవ్రీ టైం రైట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎస్ఎల్ ఇట్లా హిట్ అవుతుంది, అప్పుడు మనం తక్కువ లాస్లో ఉంటాము. ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎక్కువ వచ్చేలాగా చూసుకోవాలి. స్ట్రాటజీ అవన్నీ వర్క్ అవుతాయి ఫ్రెండ్స్, బట్ అవన్నీ 20%. మనకు మెయిన్ సైకాలజీ. ఆ స్ట్రాటజీ ప్రకారం మనం ఎంట్రీ అవ్వాలంటే, ఆ వెయిట్ చేయాలంటే ఆ సైకాలజీయే కదా. ఓకే, మనకి ఎస్ఎల్ అనేది హిట్ అయిపోయింది. 350 లాస్ ఫస్ట్ ట్రేడ్లో. మనకి 1300 దాకా రీచ్ అయింది, బట్ మనము 2000 కోసం వెయిట్ చేసాము. నో ప్రాబ్లం, మనం 1:3 కోసం వెయిట్ చేసాం. ఎస్ఎల్ అనేది హిట్ అయిపోయింది, చిన్న ఎస్ఎల్. సెకండ్ ట్రేడ్ అయితే కొద్దిసేపు వెయిట్ చేసి తీసుకుంటాం. మనకి బ్యాంక్ నిఫ్టీలో ఒక మంచి ట్రెండ్ లైన్ అయితే ఫామ్ అయింది కింద నుంచి. ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి క్లోజ్ అయితే పుట్ సైడ్ తీసుకుందామని ప్లాన్ చేస్తున్నా. చూద్దాము. ఓకే, రేపైతే నేను ట్రేడింగ్ చేయను ఫ్రెండ్స్. రేపైతే చేయను, మళ్ళీ ఎల్లుండి చేస్తా. రేపైతే బ్రేక్. రియల్ మార్కెట్లో మన మైండ్ సెట్ అనేది ఎట్లుంటుందని మెయిన్ తెలుస్తుంది ఫ్రెండ్స్. అది మనం గ్యాంబ్లింగ్ చేస్తలేదు, జస్ట్ నేర్చుకుంటాం 1 lot. ఓకే, మనకి 2 SLs అనేవి హిట్ అయిపోయాయి. టోటల్ లాస్ వచ్చి 1002 రూపీస్. నో ప్రాబ్లం. ఈరోజు డే అయితే క్లోజ్. మీరు నా ప్రీవియస్ వీడియోస్ ఇట్లా చూడండి. 100 days ట్రేడింగ్ ఛాలెంజ్ ఇట్లా చేసా, అదే కంటిన్యూ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.